తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం రోటరీ క్లబ్ తీసుకున్న లక్ష్యానికి దాదాపుగా చేరుకున్నామని రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు. పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించడమే కాకుండా నిధుల సేకరణకు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం చెంగారెడ్డిగూడెం పట్టణంకు చేరుకుంది. పట్టణ శివారులోని జాతీయ రహదారిపై రోటేరియన్లు మల్లికార్జునరావు, భాస్కర్ రావులతో కూడిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బృందానికి రోటరీ ప్రతినిధి పాలపర్తి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి తపస్ విద్యా సంస్థలకు కళ్యాణ్ చక్రవర్తి బృందం చేరుకుని విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని రోటరీ క్లబ్ లక్ష్యంగా తీసుకుందని అన్నారు. బిల్గేట్ ఫౌండేషన్, WHO, యూనిసెఫ్, వ్యాక్సిన్ హౌస్ల సహకారంతో ఇప్పటికీ 99.9% విజయం సాధించిందని అన్నారు. మిగిలిన 0.1% విజయం సాధించేందుకు ప్రజల సహకారం కోరుతున్నామని అన్నారు. దీనిలో భాగంగానే ఇచ్చాపురం నుంచి విజయవాడకు సైకిల్ యాత్ర చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, KLN ధనకుమార్, GA ప్రసాద్, ఎర్రంశెట్టి మల్లేశ్వరరావు, పసల వెంకట సుబ్బారావు, తపస్ విద్యా సంస్థల డైరెక్టర్ బుద్దల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు వ్యాపించింది. సుమారు 80 క్లబ్లు ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం రోటరీ ఇంటర్నేషనల్ ఈ భూ ప్రపంచం నుంచి పోలియో రహిత ప్రపంచంగా చేస్తామని ఒక ప్రామిస్ చేసింది. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకునే తరుణంలో ఇప్పటివరకు 99.9% నిర్మూలన చేయగలిగింది. సో ఈ నిర్మూలనకి రోటరీతో పాటు బిల్గేట్స్ ఫౌండేషన్, WHO, యూనిసెఫ్, వ్యాక్సిన్ హౌస్ అందరూ కూడా సహకరిస్తే ఇంతవరకు రాగలిగాము. సో రోటరీ ఇంటర్నేషనల్ ఇచ్చే ప్రతి డాలర్కి బిల్గేట్స్ ఫౌండేషన్ $2 ఇవ్వడంతో ప్రతి సంవత్సరము కూడా $150 మిలియన్ వ్యాక్సినేషన్ మీద ఖర్చు పెడుతూ 5 సంవత్సరాల లోపల పిల్లలకి 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసేలాగా రోటరీ ఇంటర్నేషనల్ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో రోటరీ ఇంటర్నేషనల్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సుమారు 99.9% చేరి మనం ఉన్నటువంటి ఆఖరి మైలురాయి దాటాలి అంటే మరింత కృషి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేసి పోలియో మీద అవగాహన కల్పిస్తూ, పోలియో ఎందుకు నిర్మూలించాలి అన్న దాని మీద అవగాహన కల్పిస్తూ, అలాగే పోలియో నిర్మూలన కోసం నిధుల సేకరణ చేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇప్పుడు జంగారెడ్డిగూడెం చేరుకుని సుమారు 900 కిలోమీటర్ ప్రయాణం చేసాము సైకిల్ మీద. సో ఈ 900 కిలోమీటర్లలో కూడా ప్రతి చోట ప్రతి క్లబ్లోని ఆగుతూ సుమారు 62 క్లబ్లు విజిట్ చేసి 62 క్లబ్ల్లోని కూడా పోలియో మీద నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ, అలాగే నిధుల సేకరణ చేస్తూ ప్రయాణం సాగింది. ప్రతి క్లబ్ దగ్గర రొటేరియన్సే కాక నాన్ రొటేరియన్స్ కూడా బాగా స్పందించి విరివిగా విరాళాలు ఇవ్వటం, అలాగే వారు శక్తి మేరకు డొనేషన్స్ ఇవ్వటం, అలాగే అవగాహన కల్పిస్తూ పిల్లలకి స్కూల్స్లో మేము చెప్తూ రావటం జరిగింది. సో అలాగే జంగారెడ్డిగూడెంలో కూడా రొటేరియన్స్, నాన్ రొటేరియన్స్ అందరూ కూడా పోలియో గురించి అవగాహన కల్పిస్తూ నిధుల సేకరణలో సహకరిస్తారని ఆశిస్తూ ఈ ర్యాలీ ఫిబ్రవరి 18వ తారీఖు ఇచ్చాపురంలో మొదలయ్యి మార్చి 22 డిస్ట్రిక్ట్ పోలియో సెమినార్ విజయవాడలో జరుగుతుంది. భీముడోలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన CI యూజే విల్సన్ సమర్థవంతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని ఏలూరు DSP శ్రవణ్ కుమార్ ప్రశంసించారు. భీముడోలు CIగా పనిచేసి బదిలీపై ఏలూరు ఇంటెలిజెన్స్ విభాగానికి వెళ్తున్న CI విల్సన్ కు భీముడోలు VC కన్వెన్షన్ హాల్లో ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DSP శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన అధికారిగా CI విల్సన్ గుర్తింపు పొందారని అన్నారు. భీముడోలు ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటంలో ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఎందుకంటే సార్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అప్పుడు సార్ భీముడోలు CIగా ఛార్జ్ తీసుకున్నారు, నేను రైతూరు టౌన్లో SHOగా ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచే సార్ ఏదైనా బందోబస్తులని కలవడం, ఏదైనా విలువైన సలహాలు తీసుకోవడం. మేము ఈ సర్కిల్లో ఈ చిన్నగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ 2 స్టేషన్లు కానీ ఇదే మోస్ట్ డిఫికల్ట్ పొజిషన్స్ గోస్ టు. ఎందుకంటే ఒక పక్కన హైయెస్ట్ సెన్సిటివ్ ద్వారకా తిరుమల ఉంది. మీకు తెలీదు ద్వారకా తిరుమలలో గుడి ఏమన్నా కానీ ఎవ్రీడే కూడా భయపడుతూనే ఉంటుంది.
ఎందుకంటే అక్కడ ఏ చిన్న ఎలిగేషన్స్ ఉన్నా ప్రతిదీ కూడా మనకు తెలియకుండా మనకే చెప్పుకుంటాం. అదేవిధంగా పాప ఫ్యామిలీ వేరేగా అయినా ఆయనకు ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మాట అనిపించుకోకుండా ఎవరితోటి కూడా ఇగో విల్సన్ గారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఒక మాట అనిపించుకోకుండా కేవలం ఆయన క్యారెక్టర్ కాంటాక్ట్ తన యొక్క డెడికేషన్ ఆఫ్ వర్క్ అవన్నీ కూడా ఎసెప్ట్ అయిపోయాయి. అందుకని మీ సర్కిల్ మీద మీరు చేసిన చాలా చాలా చిత్ర విన్యాసాలన్నీ కూడా ఆయన కుటుంబం మీద సప్రెస్ అయిపోయాయి. అది చాలా వాటికి మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. సార్ చెప్పలేదు నేను కొన్ని విషయాలు బయటికి చెప్పలేదు. మా పై అధికారులతోనే డిస్కస్ చేయగలుగుతాం చాలా విషయాలు. నాకు చాలా పెద్ద ధైర్యం ఏంటంటే నేను ఎస్ఆర్ కూడా అదే చెప్తా ఉంటాను. నేను ఏదైనా విషయం వచ్చినా ఎంత పెద్ద విషయం వచ్చినా సరే డిఎస్పీ గారు ఎనీ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మరి నేను హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా అమ్మా ఒక హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేసుకోగలవా ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఆయనకి లేదు హాఫ్ అన్ అవర్ అంటే ఆయన చెప్పే ఫస్ట్ మాట కానీ సిబ్బంది కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసాడు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ సొంతంగా తీసుకొని చేయడు. కింద ఎస్ఐ పనిచేస్తేనే అది సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రెడిట్లోకి వస్తుంది. నిజంగా చాలా కేసులు డిటెక్ట్ చేయగలిగామంటే చాలా అది కేవలం క్రైమ్ టీమ్ అండ్ కన్సర్న్ ఎస్ఐస్ చేసిన పని ఎక్కువ ఉంది. అందులో నేను చేసిన పని తక్కువే చెప్పాలంటే. చాలా కష్టపడి పని చేసేవాడు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం. పోలవరం ప్రాజెక్టు నాణ్యత భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న మంత్రి నిమ్మల. 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే సంకల్పంతో పనులు జరుగుతున్నాయని వెల్లడి. పరకామన్లో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.